హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే అండి. సండే రోజున మార్నింగ్ టు నైట్ వరకు ఏం చేయబోతున్నాను అనేది చూపించబోతున్నా. ఈ వ్లాగ్ అంతా చూడండి, మీకైతే నచ్చుతుంది. ఇక్కడ మార్నింగ్ లేచినాక బ్రష్ చేసేసాక వేడి నీళ్ళు అయితే తాగుతున్నా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చర్చికి అయితే వెళ్ళిపోయాను అనమాట. వచ్చిన తర్వాత అయితే టిఫిన్ చేశాను, గోధుమ రవ్వ ఉప్మా అన్నమాట. ఇంకా టిఫిన్ కూడా చేసేసాక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సన్నగా వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సండే అనమాట. చర్చ్కి వెళ్ళి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత టిఫిన్ చేశాక ఇది వచ్చేసి పెద్ద బ్రాయిలర్ చికెన్ అనమాట. దీన్ని ఫస్ట్ ఉప్పు, కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయాలో అవన్నీ వేసేసి ఉడకబెట్టి ఉంచుకున్నాము. మొత్తం అయితే ఏమంటారు, టమాటాలను కట్ చేసి పెట్టారండి. ఇక్కడ నేనైతే ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తాలింపు వేసాను పెద్ద బ్రాయిలర్ చికెన్ వండడానికి. అదే బాగుంటుంది టేస్ట్ అయితే. సో అదొకసారి, ఇంకోసారి నార్మల్ చికెన్ అయితే తెస్తూ ఉంటాము. ఈ సండే వచ్చేసి మాది చికెన్ కర్రీ అనమాట. మీదేంటో కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడ వచ్చి కొంచెం కల్లుప్పు అయితే వేస్తున్నాను. ఓ మై గాడ్, గిన్నెలు పడిపోతున్నాయి. కల్లుప్పు అయితే వేస్తాను ఇప్పుడే. పెద్ద బ్రాయిలర్ చికెన్ అయితే ఉడకబెట్టేస్తున్నది. సో ఇంకా అది తాలింపు వేసుకోవడమే. వీడియో తీసుకుని మా అత్తమ్మ. ఇక్కడ నేను పసుపు వేస్తున్నా. ఇంకొంచెం వేయాలి కదా, ఆల్రెడీ పసుపు వేసి ఉడకబెట్టినాం కాబట్టి నిదానంగా రాదు. ఏం లేదు, ఇట్లా ఇక్కడ ఇట్లా నిదానంగా. ఓకే, దగ్గరకు వస్తే గిన్నె కనిపించదు. గిన్నె కాదు నేను అన్నది, గిన్నె నిన్ను కూడా తీసాలా. ఇది ఇట్లా ఉల్లిపాయల్లో పసుపు వేసాం ఇప్పుడే. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. నెక్స్ట్ వచ్చి మా అత్తమ్మ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఆల్రెడీ 1:30 అయిపోయింది. టైం వచ్చి ఫాస్ట్గా ఉడికించాలి. చాలు. పచ్చి మసాలా ఇంకా నెక్స్ట్ అప్పుడు తీరిగున్నప్పుడు అదే ప్రజెంట్ అయితే అల్లం, ఎల్లిపాయలు, గసగసాలు, కొబ్బరి అన్నేసి ఇంకా బిర్యానీ ఆకు అన్నీ వేస్తుందా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చికెన్ వేసేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాం. ఉడకబెట్టుకున్న చికెన్ ఇక్కడ ఫోకస్ 4 గరిటెలు అయినాయి. ఒకటి అందులో వేసి ఒకటేమో ఇందులో పెట్టింది. ఉడకబెట్టుకున్నాం. సరేలే, చూసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడైతే బగారా వచ్చి ఇప్పుడైతే చికెన్ వేసేసాము. ఒకసారి ఒక చిన్న టిప్ ఇట్లా ముందుగా అందులోనే ఇదేమో జాజికాయని ఇట్లా పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది ముక్కకు పట్టి. ఇదేంటో ఇది చికెన్ తెచ్చినప్పుడల్లా కొంచెం ఇట్లా చేస్తున్నా, రుద్దుతూ ఉండేసరికి జరిగిపోయింది. ఇది వచ్చి జాజికాయ అనమాట. దీన్ని ఇట్లా పౌడర్ లాగా చేసుకుందాము. ఎందుకంటే ఫ్లేవర్ పీస్కి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది చిన్నగా అయిపోయేసరికి చేతులు ఆగడం లేదు, జారిపోతుంది. ఇప్పుడు అది నేను
అది పడుతుందిరా అంత దూరం అయితే జాజికాయ పొడి పౌడర్లో చేసుకుని వేసుకున్నాక మొత్తాన్ని కలుపుకుంటున్నా. టమాటాని మొత్తం పేస్ట్ లాగా చేసా. టమాటాని ఈ విధంగా అయితే మిక్సీ చేసుకున్నాం. దీన్ని చికెన్లో అయితే వేసేద్దాం. కొన్ని వాటర్ దీనిలో టమాటా ప్యూరీ వేసేసుకున్నాను. టమాటా గుజ్జు అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం చికెన్ని కలుపుకుందాము. కారం అయితే వేసేస్తున్నా. స్పూన్స్ బాగా ఆల్రెడీ ఉడికిచ్చేటప్పుడు వేస్తారు కదా, చూసుకొని వేసుకోవచ్చు. 2 స్పూన్స్ అయితే వేసాను. ప్రజెంట్ కారం ఉంటుంది, చిల్లీస్ కారం ఉంటున్నాయి కదా చూసి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని కలుపుకుందాము. కారం వేసేస్తాము 2 స్పూన్స్ అయితే. తర్వాత మంచి వాసన వస్తుంది. మంచి ఇంకా అలవాటు అవ్వాలి. కర్రీ చూసారా ఎంత బాగుంది, ఉడుకుతా ఉంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఓకే, ఇక్కడ కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నానండి. కర్రీ ఉడకడమే ఆలస్యం ఉంది, చాలా లేట్ అయిపోయింది. మా వాళ్ళకి ఆకలి వేసేస్తుందంట. కొత్తిమీర పుదీనా ఇస్ రెడీ. కర్రీ ఉడకడమే, ఇంకా అందులో వేసేయాలి. ఉడుకుతూ ఉంది. త్వరగా ఉడకవే బాబు. నూనె అయితే చక్కగా తేలింది పైన. ఇంకా మసాలాలు వేసేసి ఫైనల్లీ వేసేసుకుందాం కొత్తిమీర పుదీనా. ధనియాల పొడి వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హోల్ గరం మసాలా వేసుకుందాం. ఓకే, వేసేసుకున్నాం మసాలాలు. కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చికెన్ చక్కగా ఉడుకుతుంది. ఈ చిట్టి గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూడాలంటే నా ఛానల్లో షార్ట్స్లో ఉంటుంది, చూసేయండి. చాలా బాగా వచ్చాయి అన్నమాట. వచ్చి ఇప్పుడు 6:30 అవుతుంది. ఇక్కడ మాత్రం వచ్చేసి నెయ్యి చేస్తున్నారు. ఇది ఒక 10 days అలా కలెక్ట్ చేసి పెట్టుకున్న మీగడ అనమాట. దీన్ని ఇంతవరకు ఇన్ని రోజులు అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాము. ఈరోజు ఇంకా గట్టిగా ఉంది. దాన్ని చేత్తో అయితే కొద్దిసేపు బయట ఉంచేసి రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఇలా అయితే చేస్తున్నారు. చేత్తో వెన్నలా ఫామ్ అవుతుంది చక్కగా. దీన్ని వాటర్తో కడుక్కొని ఇంకా స్టవ్ మీద వెలిగించేసుకుంటే పెట్టుకుంటే చక్కగా నెయ్యి అయిపోతుంది అనమాట. చూడండి ప్రాసెస్ మొత్తము. తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుందని పెడుతున్నాను అనమాట. ఆకలి వేస్తాను తిన్ను. మరి నువ్వు వీడియో డిలీట్ చేయవుగా? సరే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తర్వాత చూసేద్దాం. ఇది కడుక్కొని పొయ్యి మీద పెడతా. లైట్ పడుతున్నా. టీ టైం ఇది. టీ తాగాలి. టూ 3 times నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఇట్లా ఉంది. వెన్న తయారైపోయింది. చేతితో చాలాసేపు చేశారనమాట, పిసికినట్లు అట్లా చేశారు. సో ఇట్లా అయ్యింది, వెన్న తయారైంది. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తున్నారు.
కొద్ది క్షణాల్లో నెయ్యి అయితే తయారవుతుంది. ఈ వెన్న నిదానంగా మెల్ట్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఎంతైనా మన ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది బయట తీసుకున్న దానికంటే. ఇది నెయ్యిలాగా ఫామ్ అయిపోయింది ఆల్రెడీ, ఆయిల్ వచ్చేసింది. ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ కరివేపాకు చూస్తున్నారు. ఇవి వేస్తే బాగుంటుంది అనమాట ఫ్లేవర్ నెయ్యికి. మంచి సువాసన దిగుతుంది నెయ్యిలోకి, చాలా బాగుంటుంది టేస్ట్. వావ్, అయిపోయింది నెయ్యి. మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి అయితే అయిపోయింది. ఈ నెయ్యిని జాలి గిన్నెలో, ఈ నెయ్యిని అయితే ఇప్పుడు వడగట్టుకుంటున్నాము. మళ్ళీ మంచి సువాసన కలిగిన నెయ్యి అయితే అయిపోయింది. చాలా ఈజీ వే, ఇలా తయారు చేసేసుకోవచ్చు. బగారా రైస్ అయితే చేస్తున్నా. ఏమైందంటే అన్నీ మసాలా దినుసులు, బగారా సామాన్లు అన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు. సో ఇంకా అది పట్టేసరికి మధ్యలోనే స్టవ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఆయిల్ అంతా వేసి పచ్చిమిర్చి ఇవి బగారా సామాన్లు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట. సో ఇప్పటివరకు అయితే ఆఫ్లో ఉంచాను స్టవ్ అయితే. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇవి ఆకులు వేసేస్తున్నాం, పుదీనా కొత్తిమీర ఆకులు. బగారా ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదా అండి, అందుకే నార్మల్గా ప్రాసెస్ అయితే ఏం చూపించకుండా చేసేస్తున్నాను అనమాట. సో అదనమాట. టైం 8 గంటలు అవుతుందండి. అయితే మార్నింగ్ చర్చికి వెళ్ళి వచ్చేసాక ఆ చికెన్ కర్రీ అయితే చేశాను కదా, ఇప్పుడైతే బగారా చేస్తున్నాను అనమాట. సో ప్రాసెస్ మొత్తం అయితే అందరికీ తెలిసిందే కాబట్టి ప్రాసెస్ ఏం పెట్టట్లేదు. బగారా చికెన్ అందరికీ తెలిసినవి కదా నార్మల్గా. సో ఇంకా ఇప్పుడైతే బగారా చేసేసి డిన్నర్ చేసేయడమే అనమాట. ఇదనమాట అండి ఈరోజైతే మా ఇంట్లో సండే స్పెషల్స్ వచ్చేసేసి. కొంచెం నా వీడియోస్ నచ్చుతున్నట్టుగా లైక్ చేయొచ్చు కదా. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి. షార్ట్స్లో అయితే రెసిపీస్ పోస్ట్ చేస్తున్నా, 1 మినిట్ కాబట్టి ఈజీగా అయిపోతుంది, లాంగ్ ప్రాసెస్ లేకుండా. సో వీలుంటే అవి చూసేయండి, స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. సో మీకు ఇష్టమైతే ఒకసారి చూడండి. ఈ లాంగ్ వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఫైనల్గా వేడివేడిగా బగారా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ వేడివేడి బగారా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇది వచ్చేసి పెరుగు చట్నీ అన్నమాట. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ లెమన్స్ ఎందుకంటే మా వాళ్ళకి సోడా చేయాలి అంట చెప్పారనమాట బాబు అయితే. లెమన్ సోడా అయితే ప్రిపేర్ చేసా. బగారా చికెన్ తిన్నారు కదా, చాలా హాయిగా ఉంటుంది భోంచేసిన తర్వాత తాగితే. చిన్నోడా నువ్వు చెప్పమ్మా, ఎలా ఉంది?